హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన వెంటనే పరిణామాలను కూడా ఒక్కసారిగా వేగంగా మారిపోయని చెప్పాలి. సో ఇదే సందర్భంలో పలువురు నేతలు కూడా దీనిపై మాట్లాడుతున్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేతపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని ఒక పక్క బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ చెప్తున్నారు. కేటీఆర్ అవినీతి చేసినట్లుగా హైకోర్టు చెప్పలేదు అంటున్నారు. క్వాష్ పిటిషన్ మాత్రమే కోర్టు కొట్టేసినట్టున్నారు. రైతు భరోసా వైఫల్యం నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ అంశం తెరపైకి తెచ్చారు అంటున్నారు పువ్వాడ అజయ్. న్యాయ పోరాటం చేస్తాం, సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోతాం. ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏసీబీ కేసు మీద న్యాయస్థానం ఇవాళ ఇచ్చిన పిటిషన్ స్వాష్ పిటిషన్ మీద ఇచ్చిన తీర్పు కేవలం ఇన్వెస్టిగేషన్ ముందుకు పోవడానికి మాత్రమే తప్పితే కేటీఆర్ మీద తప్పు జరిగిందనో లేదా కేటీఆర్ ఎక్కడైనా అవినీతి చేసిందనో వచ్చిన జడ్జిమెంట్ కాదు. సుప్రీంకోర్టుకి అప్పీల్ పోతాం దీని మీద. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఈ రోజు వెళ్తున్నారు సుప్రీంకోర్టు అంటే ప్రాసెస్ ఉంటుంది కదా. 9th రోజు మళ్ళీ ఇచ్చారు కదా, 9th రోజు రమ్మని సుప్రీంకోర్టుకు పోతాము, మన లాయర్లతో సంప్రదింపులు చేస్తాం. కానీ ఇందులో ఎక్కడా కూడా స్క్వాష్ పిటిషన్లో వాళ్ళు ఫర్దర్గా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ చేయడం కోసం అని చెప్పి అనుమతించి ఇచ్చేసింది కానీ స్క్వాష్ని ఇచ్చేసింది. కానీ ఇందులో కేటీఆర్ గారి ఏది అవినీతి చేసినారన్న విషయంలో మాత్రం ఎక్కడా కూడా జడ్జి కామెంట్ లేదు. కాబట్టి న్యాయపరంగా ఇంకా ఫర్దర్గా పైన కూడా కోర్టులు ఉన్నాయి కాబట్టి అక్కడ పోతాం. పొలిటికల్గా ఎట్లా చూస్తారు దీన్ని? పొలిటికల్గా ఎట్లా చూస్తారు? అదేమో లీగల్గా చూస్తున్నారు. నథింగ్, హెరాస్మెంట్ కేసు ఇది, పొలిటికల్ హెరాస్మెంట్ కేసు ఇది. సో పొలిటికల్ హెరాస్మెంట్ కేసులో రైతు భరోసాకు సంబంధించిన ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాని నుంచి తప్పుకోవడానికి ఈ కేసును చుట్టూ తిప్పుతూ ఉన్నారు అంతే. 15,000 ఇస్తామన్నది 12,000 ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారు. దాని చుట్టూ మరి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చలేక, హామీలని నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఈ లోపు ఏమైనా అరెస్ట్ చేస్తారని మీకు అనుమానం ఉందా? సుప్రీంకోర్టుకు వెళ్ళి చేస్తే చేసుకొనివ్వండి, చేసినా మనం దానికి ఏం భయపడేది ఏం లేదు. ముందు నుంచి కేటీఆర్ చెప్తూనే ఉన్నాడు కదా, అరెస్ట్ చేస్తే అరెస్ట్కి భయపడేది కాదు, మేము ఉద్యమకారులు ఎప్పటి నుంచో మేము వీటన్నిటికి కూడా ఎదుర్కొనే ఉన్నామని చెప్తున్నాం. కాబట్టి న్యాయస్థానాలు అంటే మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. తప్పకుండా ఫర్దర్గా హయ్యర్ కోర్టులో అప్పీల్ చేస్తాం. అండ్ కేటీఆర్ గారు చెప్పారు, మేము దీనికి కూడా మన ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా మేము సహకరిస్తామని కూడా చెప్పారు. థ్యాంక్ యూ.